అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం. ఈ కార్యక్రమంలో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు గుర్తులు, చేతిలో అరచేతిలో గుర్తులు ఉంటాయి. చాలా మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. చాలా గుర్తులు ఉంటాయి. అందులో అన్నిటికంటే మంచి గుర్తును ఒకటి తీసుకుందాం. వలయం అని ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అయిన గుర్తు. ఈ గుర్తు గురుస్థానంలో ఉన్నట్టుకుంటే అలాగుంటుంది. వెనక పక్క కూడా ఉండవచ్చు కొంతమందికి, లేకపోయినా అలాగున్నా సరిపోద్ది. అర్ధవలయంలా ఉంటుంది. ఈ గుర్తు మటుకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన గుర్తు. చాలా మంచిది, మంచి పవర్ఫుల్ అయిన గుర్తు, మంచి ఫలితాలు ఇచ్చిన గుర్తు. చాలా ఎక్కువ ఫలితాలు ఇస్తుంటుంది. మంచి రాజయోగం. ఇలాంటి గుర్తు ఉన్నట్టు ఉంటే మంచి రాజయోగం. ఇక్కడ ఏ పొలిటికల్స్ ఎందులో పోటీ చేసినా మంచి ఒక జిల్లాకు కానీ ఒక నియోజకవర్గం దేనికైనా ఒక అధికారం ఉన్నటువంటి ఈ గుర్తు అన్నమాట. లేక ఉద్యోగాల్లో కూడా మంచి ఉద్యోగం, ఒక కలెక్టర్, ఒక ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ ఇలాంటివి ఉంటాయి అన్నమాట. అలాంటి హోదాల్లోనే ఈ గుర్తున్న వాళ్ళు ఉంటారు. అలాగే మంచి పండితులు కూడా అవ్వచ్చు, లేదా మంచి విద్వాంసులు, మంచి పీఠాధిపతులు ఇలాంటి వాటిల్లో ఉంటారనమాట. ఈ గుర్తున్న వాళ్ళు గుర్తుంచుకోండి. అందరికి ఉండవు, కానీ చాలామంది అరుదు ఇలాంటి గుర్తు ఉండవు. అన్ని గుర్తుల్లో ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తులు ఉన్నాయి, చాలా గుర్తులు ఉంటాయి. ఒక గుర్తు గురించి తర్వాత తెలుసుకుందాం. అందరికి నమస్కారం. ఉంటాను.